ఈ కథ ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామంలో జరిగింది. రమేష్ అనే యువకుడు తన తాతల నాటి పాత ఇంటిని రిపేర్ చేయించి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అది ఒక పెద్ద మేడ, చుట్టూ దట్టమైన చెట్లు. ఆ ఇంటికి ఒక చీకటి చరిత్ర ఉందని ఊరి జనం హెచ్చరించారు. ఒరే రమేష్, ఆ ఇంట్లో అడుగు పెట్టకు, ఒకవేళ వెళ్ళినా రాత్రి 12 దాటాక పొరపాటున కూడా దీపం ఆర్పకు అని చెప్పారు. కానీ రమేష్ వాటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేశాడు. తన సొంత తాతల ఇంట్లో తనకేం భయం అనుకున్నాడు. అదే తను చేసిన మొదటి తప్పు. మొదటి రోజు రాత్రి అంతా మామూలుగానే ఉంది. రాత్రి 12 గంటలకు రమేష్ లైట్ ఆర్పేసి పడుకున్నాడు. గదిలో విపరీతమైన నిశ్శబ్దం. సరిగ్గా 12:07కి రమేష్ నిద్రలో ఉండగా పైన ఎవరో బరువుగా నడుస్తున్న శబ్దం వినిపించింది. చప్ చప్ చప్. ఏదో తడి వస్తువును నేలకేసి కొట్టినట్టుగా ఆ అడుగులున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఇంటికి అసలు పై అంతస్తే లేదు. వాడు వణుకుతూ ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు. గోడ మీద ఎవరో గోళ్లతో గీకిన గుర్తులు కనిపించాయి. ఆ గుర్తులు అప్పుడే పడినట్టుగా తడిగా ఉన్నాయి. రెండో రోజు రమేష్కి ఒక వింత విషయం తెలిసింది. 15 ఏళ్ల క్రితం అతని పెద్దమ్మ అదే ఇంట్లో తన పిల్లలకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం సరిగ్గా 12:07కి ఎవరో తలుపు తట్టడం వల్ల ఆమెకు పిచ్చి పట్టిందట. ఆ రోజు రాత్రి రమేష్కి గదిలో ఎవరో తనని చూస్తున్నట్టు ఒక ఫీలింగ్ కలిగింది. తన తాతల పాత ఫోటోల్లోని కళ్ళు తననే అనుసరిస్తున్నట్టు అనిపించాయి. ఆ ఇల్లు అతన్ని ఒక వలలోకి లాగుతున్నట్టు ఒక వింతైన వాసన గదంతా వ్యాపించింది. చివరి రాత్రి రమేష్ నిద్రపోవాలని ప్రయత్నిస్తున్నాడు. 12:06 అయ్యింది. గదిలో గాలి ఒక్కసారిగా గడ్డ కట్టుకుపోయింది. సరిగ్గా 12:07కి తలుపు మీద మెల్లగా 3 దెబ్బలు పడ్డాయి. టక్ టక్ టక్. బయట ఎవరూ లేరు. అప్పుడే వాడి చెవి దగ్గర ఒక ఆడగొంతు చాలా నెమ్మదిగా గొణిగింది. తలుపు తీయకు నాన్న, తీస్తే వాళ్ళు నిన్ను తీసుకెళ్లిపోతారు. రమేష్ వణుకుతూ తన పక్కనే ఉన్న అద్దంలో చూశాడు. అద్దంలో రమేష్ వెనుక అతని పెద్దమ్మ రూపం. మెడ విరిగిపోయి కనుగుడ్లు లేని నల్లటి గుంటలతో నవ్వుతోంది. ఆ నవ్వు చూస్తుంటే ప్రాణాలు పోయేంత భయం వేసింది. ఒక్కసారిగా ఇంట్లో లైట్లు ఆరిపోయాయి. మర్నాడు ఉదయం గ్రామస్తులు తలుపులు బద్దలు కొట్టి చూస్తే రమేష్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. చిత్రంగా వాడి కాళ్లు నేలకు తగులుతున్నాయి. అది ఆత్మహత్యలాగా లేదు, ఎవరో అదృశ్య శక్తి వాడిని ఉరివేసినట్టుగా ఉంది. వాడి ముఖం మీద ఒక భయంకరమైన వికృతమైన నవ్వు ఉంది. గోడ మీద రక్తంతో వాడు చనిపోయే ముందు రాసిన వాక్యం చూసి ఊరి జనం అక్కడి నుండి పారిపోయారు. అక్కడ రాసి ఉంది, ఇన్నాళ్లకు మా వంశం ఒక్కటైంది. ఇప్పటికీ ఆ ఇంట్లో 12:07కి దీపం వెలుగుతుంది. రమేష్ ఇంకా అక్కడే ఉన్నాడని ఊరి జనం నమ్ముతారు. కాబట్టి మీ తాతల నాటి పాత ఇల్లు అని ఏ ఊరికైనా వెళ్తే ఆ ఇంటి చరిత్ర తెలుసుకోకుండా రాత్రిపూట దీపం ఆర్పకండి. ఎందుకంటే చీకటిలో ఏం దాక్కుందో మీకు తెలియదు.